అతని అనుష్ఠానము పూర్తియగు వేళకు రాత్రి జాము పొద్దుపోయెను. అతనికి భోజన వేళ అయినది. ఆయన భార్య భోజనము చేయుమన్నది. రాజునకు ప్రొద్దుటి నుండి భోజనము లేదు. ప్రొద్దుటనే తాను తెలియక భోజించెను. ఈ పూట కూడా అట్టి అపచారము చేయునా? అతని భార్య అన్నది కదా, రాజు 10 దినములు భోజనము చేయడు. 10 దినములైన తర్వాత రాజునకు మృతి కలుగును. మీరీ 10 దినములు భోజనము చేయరా? 11వ దినమున రాజుతో చనిపోదురా? పురోహితుడు ఆమె వంక పరకాయించి చూచెను. ఆమె విచిత్రమైన వ్యక్తి. పెద్ద చదువుకున్నది కాదు, పరమయోగ్యురాలు. ఆమె నోటి వెంట అప్పుడప్పుడు ఇట్టి మాటలు వచ్చుచుండును. ఆ మాటలు సరిగా జరుగును. పూర్వమిట్టిది అనుభూతిలో ఉన్నది. అతనికేమీ తోచలేదు. అతడిట్లనెను, నేనీ రాత్రికి మాత్రం భుజింపను. రేపు రాజు భుజించినను భుజింపకున్నను భోజనము చేయుదును. అతడు మంచము మీద పరుండెను. నిద్ర పట్టలేదు. మరలా రాజు సౌధమునకు బయలుదేరెను. రాజు సౌధమంతయు శోభాహీనముగా ఉండెను. పెక్కుమంది భుజింపలేదు. భుజించిన వారు భుజించినట్లు పరులకు తెలియనేమో అని భయపడుచుండిరి. రాజసౌధమున వంటలు చేసినట్లు లేదు. కొలది దినముల నుండి యువరాజు యొక్క భోజనశాల వేరు, మహారాజు భోజనశాల వేరు. అచటి వంట వేరు, ఇచటి వంట వేరు. యువరాజు సౌధము కలకలలాడుచుండెను. అచటి పరిచారకులు వికసిత ముఖారవిందులై విహరించుచుండిరి. తక్కిన రాజప్రాసాదమంతయు శోభారహితమై ఉండెను. దీపములు కూడా సరిగా వెలిగింపబడలేదు. పురోహితుడు నెమ్మదిగా రాజశయనాగారం వరకు పోయెను. ఆయనను చూచి ఎవరునూ కాదనలేదు. శయనాగార రక్షకుడైన పురుషుడు పవలెల్ల తిండిలేక కన్నులు బయటికి వచ్చి అచట నిల్చుండెను. పురోహితుని చూచెను. పురోహితుడు లోనికి పోవచ్చునా అని అడగకుండా అడిగినట్లు అనిపించెను. అతడు అంగీకరించినట్లు తోచెను. పురోహితుడు లోనికి పోయాను. రాత్రి 2 జాములు కావచ్చుచుండెను. రాజు పురోహితుని చూచి తాను లేచి కూర్చుండెను. పక్కనున్న ఆసనముపై పురోహితుని కూర్చుండమని సన్న చేశాను. ఆయన కూర్చుండెను. కొంతసేపు ఇరువురును మాట్లాడలేదు. పురోహితుడు, ప్రభు, నన్ను క్షమింపవలేను. నాకు తెలియక పొద్దుట భోజనము చేసి తిని. రాజు, ఆర్య, మా వంశము చమత్కారమైనది. ఇది గోనంద వంశము. గోనందుడన్న పేరు గల రాజులు 3 అయినారు. 3వ గోనందుడు లౌకికాబ్దమున 1894 ఏండ్ల జరిగిన తర్వాత రాజ్యమునకు వచ్చెను. 3వ గోనందుడు నుండి నేను 11వ వాడను. నా తండ్రి పేరు హిరణ్యకుడు, నా పేరు వసుకులుడు, నా కొడుకు పేరు మిహిరకులుడు. మా వంశంలో కులశబ్దమంత మంది గల రాజులు మరెవ్వరునూ పుట్టరు. మేము 3మే, నా తండ్రియు నేనును నా కొడుకును. నా తండ్రి హిరణ్యకుడు 60 ఏండ్లు పాలించెను. నేను 60 ఏండ్లు పాలించి తిని. మిహిరకులుడు 70 ఏండ్లు పాలించును. ఇది కార్తాంతీకుల నిర్ణయం, మహర్షుల నిశ్చయము, కాలస్వరూపుడైన పరమేశ్వరుని సంకల్పము. లౌకికాబ్దమందు నేను 79వ రాజును, మిహిరకులుడు 60వ రాజు. భారత యుద్ధము నాటి నుండి నేటి వరకు మేము 79 రాజులము పాలించితిమి. మిహిరకులుడు 60వ వాడు. ఈ 60వ సంఖ్య విచిత్రమైనది. ప్రభవ మొదలు అక్షయ వరకు 60. ఈ లెక్క బరువై అనగా విస్తృతమై పునరానీయమానమై పరిగణకు వైశాల్యము చాలక శక సంవత్సరములుగా జనులు జీవించుచుండిరి. ఇది యుధిష్ఠిరాబ్దం, లౌకికాబ్దం, సప్తర్షికాలము. ఈ మన కాశ్మీర దేశమున మనము దీర్ఘ పరిగణము సహింపక 100 ఏండ్లుగా లెక్క పెట్టుకొని చుందుము. ఇది 72వ సంవత్సరం. సప్తర్షి మండలము 100 ఏండ్లుగా ఒక్కొక్క నక్షత్రమున ఉండు. ఏ 100 కా 100 వదిలిపెట్టి మనము కొత్త లెక్క పెట్టుకుందుము. యుధిష్ఠిర చక్రవర్తి నిర్యాణము జరిగిన నాడే సప్తర్షిల మండలము మఖా నక్షత్రమును వదిలిపెట్టి ఆశ్లేష నక్షత్రమును ప్రవేశించాను. ఇప్పటికి 6300 ఏండ్లు జరిగాను. తర్వాత
ఇది 72వ సంవత్సరం. నా తండ్రియు నేనును నా కొడుకును ముగ్గురము ఒక విశిష్టమైన లక్షణము కలవారం. ముగ్గురము కలిసి సుమారు 200 ఏండ్ల కాలము పాలింతుం. అనంతాకాశమున నిండిన కాలం, అనంత భూప్రదేశము నిండిన కాలం, సమస్త భారతదేశమున నిండిన కాలం. కాశ్మీర దేశము ఉత్తర దేశ నిమిత్తమై వైలక్షణము కలదై కుల శబ్దాంతమై నామధేయములు కల మా ముగ్గురిలో చివరివాడైన మిహురుకులుని రాజ్యములో పేరేలుమని పగులును. 4 నాళ్ల కింద తమరు నాతో చెప్పితిరి. అట్టివి నేను 100 వెంటిని. నేడు మీరందరూ వచ్చి అంతర్వేశికుని చేత మరి ఒకటి చెప్పించితిరి. నేనింక 9 దినములు బ్రతుకుదు. ఈ 9 దినములలో మరింకెన్ని విందునో. నేను తండ్రిని, ఆయన కుమారుడు. కడుపు చించుకొనినచో కాళ్ల మీద పడును. నా కొడుకు భోజనము మానవద్దు, నా కొరకు భోజనము మానవద్దు. నేటి ఈ నా నిరాహారత రాజప్రాసాదమున కొత్త. రేపటికి కొంచెం పరతపడును. ఎల్లుండి భోజనము చేయని వారుండరు. నేను రాజును, ఆయన యువరాజైనను నేను శిక్షింపవచ్చును. కానీ అతడు నన్ను శిక్షించడి స్థితిలో ఉన్నాడు. సైన్యం అంతయు అతని చేతిలో ఉన్నది. సేనాపతి వాని మాట వినును. నేను వృద్ధుడనైనాను. అతడెట్టి రాజగునో తెలియచునే ఉన్నది కదా. కానీ మహావీరుడు, చండశాసనుడు, వజ్రశరీరుడు. వాని అందొక ధర్మబుద్ధి లేదనుటకు వీలు లేదు. అతడు క్రూరుడు. ధర్మమును క్రౌర్యముతో నిర్వర్తింపనక్కర్లేదు. దోషమును క్రౌర్యముతో శిక్షింపనక్కర్లేదు. పోయి పడుకొని నిద్రింపుడు. రాజు మరలా మాట్లాడలేదు. పురోహితుడు లేచి వెడలిపోయింది. రాజు మరల తన మేను సజ్జ మీద చేర్చాను. మరి కొంతసేపటికి రాజు ద్వారగత పురుషునితో ఇట్లనెను, ఈ వేళ అయిపోలేదా? రాత్రి 2 జోములు కాలేదా? నీ వేళ అయిపోలేదా? వాడు వచ్చినంతనే నీవు పొమ్ము. నా భోజనముతో నీకు అవసరం లేదు. ఓ ఈ సేవకుని ధర్మం ఎట్టిదనగా యజమాని చెప్పిన పని చేయుట మాత్రముతో పర్యవసించినది. రాజు నిద్రపోవలెనని సేవకుడు నిద్రపోకుండుట, రాజు తినలేదని సేవకుడు తినకుండుట సేవకుని ధర్మములో భాగములు కావు. లోకములోని జనులు కృతజ్ఞతాభరిత హృదయులై మితిమీరి సంచరింతురు. దానిని కొందరు పొగడించినచో పొగడుదురోగాక నేను పొగడను. రాజు చనిపోయినచో అశౌచము రాజభార్యలకు, రాజకుటుంబమునకు, సేవకులకు అశౌచము లేదు. ఒక రాజు పోయినచో ఇంకొక రాజు వచ్చును. దేశమునందలి ప్రజలందరకు అశౌచము అవలింపబడుననుట, దుఃఖమును పొందుడనుట పరిపాలకుల వివేకము, పరిపాలకుల అహంకారము. సాలెవాడు గుడ్డనేసి ఇచ్చును. ఆ గుడ్డను ధరించిన వాడు సాలెవాడు చనిపోగా దుఃఖింపవలెనా? రాజ్యపాలన ఒక బట్టను నేయుట వంటిది. ఆ వస్త్రమును లోకము ధరించుచున్నది. ఆ వస్త్రము చినిగిపోవును, కొత్త వస్త్రమును కొనును, ధరించును. ఒక్కొక్కప్పుడు కొత్త బట్టయే కొర్రు పట్టును, ఒకడు దానిని కుట్టించుకొని ధరించును. ధనవంతుడైన వాడు, అహంకారి అయినవాడు, ఒడలి కండలు పెంచినవాడు తద్వస్త్రమును ధిక్కరించి మరి ఒక వస్త్రమును కొని కట్టుకొనును. భోగము వ్యక్తిలో విషయములో ఒక విధముగా ఉండును. ఒక దేశము యొక్క ప్రజా సంబంధమున ఇంకొక విధముగా ఉండును. వాడు వచ్చినాడు, నీవు పొమ్ము. కొత్త దౌర్భాగ్యుడు వచ్చెను. పాతవాడు వానితో లోనికెవరిని పోనీయరాదన్న రాజాజ్ఞను తెలిపెను. వాడు వెళ్ళెను, వీడు నిల్చుండెను. యువరాజు వచ్చెను. ఒకే నిమిషంలో జరిగిన తద్ధర్మ స్వీకరణ, తద్ధర్మభావన నిరూఢత మనసునకు కలగక అంతటి వేళలో యువరాజు వచ్చెను. యువరాజును కూడా కాదనటకు మనసు దిగువుట చేసుకునే వ్యవధి లేదు. వానిని నిరాదరించినట్లు యువరాజులోనికి పోయాను. రాజు కనులు మూసుకొని ఉండెను. యువరాజు కాలి సవ్వడి వినిపించెను. కాలి సవ్వడి వినిపించునట్లు తన గదిలో నడిచెడి వాడెవడు? పరిచారకుడు కాడు. అనుమానం ఎందుకు? మిహిరకులుడని తెలియచునే ఉన్నది. తండ్రికి కొడుకు ముఖలక్షణమే కాదు, వాని కంఠస్వరమే కాదు, వాని పాదములను చూచుటయే కాదు, వానిని చూడకుండానే వాడి నడిచెడి నడక చేత గాలిలో కదిలెడి కదలిక కూడా, వాని పాదవిన్యాస జనిత ధ్వని కూడా తెలియను. ఇది తండ్రి కొడుకునందలి ప్రేమ లక్షణం.
స్పర్శ ఎక్కర్లేదు. తన కొడుకు అక్కడికి వచ్చినాడన్న కలిగించు సవ్వడి కూడా కలిగించును. మిహురకులుడు వచ్చెను. అంతటి ప్రేమ జన్మాంతరముల నుండి వచ్చినది. తన ప్రతి రక్త బిందువును నిండినది. నిత్య జాగ్రత్తావస్థభూతమైనది. పరమమైన ఆర్ద్రత సహితమైనది. ఏమైనది? తన కొడుకు యొక్క చర్య గూర్చి తాను విన్న మాటల చేత కలిగిన విముఖతత్వము చేత గన్నులు తెరచి చూడనీయలేదు. ఆర్ద్రతయే, విముఖతయే. జీవుడు జీవుడే, రాజు రాజే, కొడుకు కొడుకే, దుర్జనుడు దుర్జనుడే. స్వగత నిర్మాత యొక్క నిర్మాణ సన్నివేశమంతా పరమ సూక్ష్మతంతు సవలితమైనది. మిహురకులుడు గడియసేపు తండ్రి తలవైపునున్న కనకాసమున కూర్చుండెను. తండ్రి కన్నులు తెరవలేదు. ద్వారపురుషుని యొద్దకు పోయి తండ్రి గారు నిద్రపోయి ఎంతసేపైనదని అడిగాను. తనతో సమాన కాలమున దాసుడు కూడా వచ్చిననియు తనకు తెలియదనియు చెప్పాను. మిహురకులుడు వెడలిపోయాను. అతడు ద్వారపురుషునితో మాట్లాడుటలో తండ్రి ఆనాడు భోజనం చేయలేదని అతనికి తెలిసియుండును కనుక దానికి సంబంధించిన కొంత మనఃకష్టము కానీ గోచరింపలేదు. కానీ మిహురకులుడు వెనుకకు తిరిగి వచ్చి తండ్రి యొడలు స్పృశించి చూచెను. పాదములు స్పృశించను. కొంత పాద సంవాహనము చేశాను. అతను వెడలిపోయాను. రాజిట్లనుకొనెను, వీనిలో ఆత్మ సంపూర్ణముగా నశించిపోలేదు. కానీ వీని యందు దార్ష్యము దురహంకారము నిండి ఉన్నది. మిహిరకులుడు వెడలిపోయాను. అతడు తన సౌధమున యథేచ్ఛముగా ఉండి నిద్రించెను.